అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం దాదాపుగా 6 మాసాలు అయిపోయింది. 6 మాసాల ప్రిడిక్షన్స్ చెప్తున్నారు మీరు. మరి ధనుసు రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారండి ఓవరాల్ గా? తప్పకుండా అమ్మా. ముందుగా ధనస్సు రాశి వారందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. గడిచిన 6 నెలలు సుమారుగా కూడా ఒక తీరుగా ఉంటే ఈ గడుస్తున్నటువంటి 6 నెలలు మరొక తీరుగా ఉండబోతున్నది. గడిచిన 6 నెలలలో అనారోగ్య సమస్యలు కావచ్చును. మొత్తం మీద ఏప్రిల్ మే ఈ 2 నెలలు మాత్రం చాలా కీలకంగా ఉన్నవి. ఏప్రిల్ మే నెలలలో చాలా అంటే చాలా ఒత్తిడి, చాలా కీలకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. సో 2026 జనవరి ఫిబ్రవరిలో ఏమి, 2025 మార్చ్ ఏప్రిల్ మే నుంచి అయినా కూడా కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఆల్ ఆఫ్ సడన్గా గొడవలు, ఆల్ ఆఫ్ సడన్గా మన మాట మూలకంగా కొంత మనకు చెడు జరగడం కావచ్చును. కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును. అదేవిధంగా ఇంట్లో విపరీతమైన గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కావచ్చును. కొంతమేర అనారోగ్య సమస్యలు కావచ్చును. భార్య భర్తనో, భర్త భార్యనో కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చును. చక్కగా మరి ఆడుతున్నటువంటి ఒక చిన్న పాపకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి? మొత్తం మీద ఇక్కడ చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్తోనే ఉన్నారు గడిచిన రోజులలో. సరే, మరి ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క రాబోయే ఈ 6 నెలలలో శనైశ్వరుడు మీనరాశి నుండి రేవతి నక్షత్రంలోకి మార్పు. ఇక ఈ రేవతి నక్షత్రం నుండి చివరి నక్షత్రం నెక్స్ట్ అశ్వినిలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భాలు. రేవతి నుండి ఆల్రెడీ ఇక్కడ మనకు రేవతి తర్వాత అశ్విని అంటే మేషంలోకి ట్రావెల్. మొత్తం మీద ఇక్కడ మేషరాశి వారికి ఇబ్బందులే, వృషభ రాశి వారికి ఇబ్బందులే. ఎట్ ద సేమ్ టైం వీరికి ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అంటే పనిపై ఆసక్తి తక్కువ అవుతుంది. ఆల్రెడీ మొదలైంది ఇక్కడ బ్యాడ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలైపోయింది. సో నరుల చూపు అధికంగా ఉండడము, ఇంట్లో కొంచెము నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడము, వాహనము కొనుగోలు చేయడము కానీ, ఇల్లు, వాహనము మరియు ఆస్తి సుఖాలు పెరగబోతున్నాయి. అదేవిధంగా శత్రువులపై విజయం సాధిస్తారు. బాధ్యతలపై శ్రద్ధ అవసరంగా చెప్పబడుతూ ఉన్నది. చిన్న సవాళ్లు వచ్చినా కూడా చివరికి అనుకూల ఫలితాలు మీకు పొందబోతున్నారు ధనస్సు రాశి వారు. ఏదేమైనప్పటికీ కూడా మీ నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకుంటేనే మంచి ఫలితం లభించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో ఓవరాల్గా 8వ భావంలోకి గురు వస్తున్నాడు కనుక సడన్గా అనారోగ్య సమస్యలు, సడన్గా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఆల్ ఆఫ్ సడన్గా మనకు ఏదైనా చెడు అనేటువంటిది ఉండబోతున్నది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి కూడా రాబోయే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో వివాహ ప్రయత్నాలు పనికి రావు, ఇది గమనించుకోండి. ఇక అదేవిధంగా జీవితంలో ఆకస్మిక మార్పులు, లోపల పెద్ద మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పాత కర్మ ఫలితాలు కనిపిస్తాయి. మనము ఎవరిపైననో చాడీలు చెప్పి ఎవరినో బాధించినటువంటి ఫలితాలు ఇప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది ఈ సమయంలో, గమనించుకోండి. అదేవిధంగా ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో ఏమైనా రిపేర్స్ చేయడం కానీ, వాస్తు బాగాలేని ఇల్లు కొని తలకాయ పట్టుకోవడం కానీ, లేదా ఏదైనా కావచ్చును, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇల్లు మార్పు అవకాశాలు, ఫ్యామిలీ టెన్షన్స్, వాహనము, ఇల్లు ఖర్చులు, కుటుంబ బాధ్యతల కాలము ఇది అని చెప్పి అబ్జర్వ్ చేసుకోండి. కొంతమేర ధైర్యం మాత్రం పెరుగుతుంది. ఖచ్చితంగా కూడా ధైర్యం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా కొత్త పనులకు ప్రారంభము, బిజినెస్ స్టార్ట్ ఏమైనా చేయాలి అని అనుకునేటువంటి వారు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి గ్రహస్థితి నడుస్తుంది అనేటువంటిది
తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీకు మంచి ఫలితం లభించే పరిస్థితి ఉంటుంది. కమ్యూనికేషన్ గ్రోత్ బాగా ఉంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం జరిగేటువంటి పరిస్థితి ఉంది. విదేశ యోగం కొంత మందగిస్తూ ఉన్నది. విదేశ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా గురువులతో శ్రద్ధగా మాట్లాడండి. వాళ్ళని అవహేళన చేసిన ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడినా కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదృష్టం అనేటువంటిది కొంత ఆలస్యంగా రాబోతుందని గమనించుకోండి. వస్తుంది కానీ కొంత ఆలస్యం అంతే. అదేవిధంగా కష్టంతోనే ఫలితము. మీరు ఎంత కష్టపడితే కానీ అంత ఫలితం రాదు అనేటువంటి విషయం గమనించుకోండి. ఆకస్మిక ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో జాగ్రత్త, సేవింగ్స్ అవసరము. రిలేషన్ పై దృష్టి తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్ కానీ లేదా లవ్ రిలేషన్లో కానీ వీరికి ఉండేటువంటి పర్సనల్ టెన్షన్ల మూలకంగా భార్యతో సరిగ్గా మాట్లాడకపోవడం కానివ్వండి, వారి యొక్క బాయ్ ఫ్రెండ్తోనో లేదా ఎవరితోనో పార్ట్నర్తోనో సరిగ్గా మాట్లాడకపోయేసరికి వారికి అనుమానం ఏర్పడుతుంది. అరే ఎందుకు సరిగ్గా మాట్లాడటం లేదు అనేటువంటి భావనలు, ఫ్యామిలీ బాధ్యతలు అధికంగా మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా భార్య తరపు నుండి కొన్ని బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు ఇది సరైనటువంటి సమయం కాదు. జీవిత మార్పులు అనేటువంటిది ఈ 6 నెలలలో ఉండబోతున్నది. కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నాయి. కొత్త పనులు ప్రారంభం చేసుకోవచ్చును. ఇక ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. కుటుంబంకు సంబంధించినటువంటి ఏదో ఒక టెన్షన్ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒకటే చెప్తున్నాను, ఇది కర్మ క్లీనింగ్ టైం. ఇప్పుడు ఉదాహరణకు ఒక రూమ్ కడుగుతూ ఉన్నాం. ఇప్పుడు రూమ్లో చెత్త వేసింది ఎవరు? మనమే. సో ఈ రూమ్ను ఊడ్చేది ఎవరు? మనమే. అంటే నేను చెప్పేది ఏంది, ఈ రూమ్లో చెత్త వేయకుండా ముందుగానే ఒక డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్లో వేసేసి చక్కగా మొత్తం బయట పారేసింది ఒక పద్ధతి అయితే, ఇక తప్పట్లేదు అని అనుకునే తరుణంలో వేసాము. సో తుడిచేటువంటి వారు వేరే వారు అనుకోండి, ఈ వేసిన ఫలితం మనకే ఉంటుంది. సో మీరు తుడిస్తే ఆ ఫలితం అక్కడికి ఎండ్ అవుతుంది. కనుక ఎవరినో మనసు బాధ పెట్టారు, లేదా ఎవరికో వెళ్ళే ఆఫరో అవకాశమో మీరు ఏదో కళ్ళబొల్లి కబుర్లు పెట్టి లేదా మీరు ఇంకేదో చేసుకొని అది మీరు మీ వైపుగా తిప్పుకున్నారు. సో వాడు బాధపడ్డాడు అక్కడ. సో వాడు బాధపడ్డటువంటి ఫలితం మీ అకౌంట్లో పడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మంచి చేయాలి. దాన ధర్మాలు, అన్నదానము, వస్త్రదానము, లేదా ఆవుకు ఫీడింగ్ అందియడము, ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ మీ వంతు సహాయం చేయడము, దేవాలయంలో చక్కగా క్లీన్ చేయడము, ఏమైనా బూజు కానీ బూజుట్టు ఉంటే దులపడం కానివ్వండి, లేదా స్వామివారికి సంబంధించిందో అమ్మవారికి సంబంధించిన పాత్రలు ఉంటాయి, ఇవి శుద్ధి చేయడాలు, ఇవి మీకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో 100కు 200% మీకు నడిచేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. వన్స్ నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను అమ్మవారి యొక్క సాధనతో చెప్తూ ఉన్నాను. సో ధనస్సు రాశి వారు ఆల్ ద బెస్ట్. గురుగారు, మరి ఈ మాసంలో ఏ దైవాలని పూజిస్తే బాగుంటుంది అంటారు? ధనుసు రాశి అదే చెప్పే కదా బేట, ఏ దేవాలయం అయినా సరే క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోండి అంతే. గురుగారు, మొత్తం ధనుసు రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.